అందరికీ దేవుడు దీవించిన కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు ఎవరైనా చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాత్రులమై ఉంటిమి. స్తోత్రం. ఎఫెసీ పత్రిక పరలోక లేఖనం అని పేరు పిలువబడుతున్నాను. 2వ పేరు లేఖనానికి రాణి అని పిలుస్తున్నాను. నేను చెప్పిన 2 మాటలు. ఎఫెసీ పత్రిక పరలోక లేఖనం అని పిలుస్తున్నాను. 2 లేఖనానికి రాణి అని పిలుస్తున్నాను. ఇప్పుడు మనం చదివిన వాక్యం సరిగా చదివినప్పుడు మీరు వింటున్నట్టు అనుకున్నాను. నటించుకోవాలి అని ఒక పదం అక్కడ బైబిల్ రాయబడింది. అప్పుడు అని చెప్పినది మనిషి కన్నిన దినము నుండి నడక ప్రారంభిస్తుంది. చనిపోయినప్పుడు నడక ఆగిపోతుంది. మెల్లమెల్ల చెప్తే మీకు అర్థం అవడానికి అదే స్వేటర్ చెప్పడానికి తెలుసు. దేవునికి స్తోత్రం. నడక ఎప్పుడు ప్రారంభిస్తుంది? పుట్టినప్పుడు. 2 చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఆగిపోతున్నారు. యేసు ప్రభు ఈ లోకములు జీవించినప్పుడు మనిషిని నడిచిన 2 మార్గముల్ని యేసు చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వాక్య చదువుతుంది. మీ దగ్గరికి తెలుసు. విశాలమైన ఒకటి ఇరుకు ద్వారములు ఎవరు ప్రవేశించున్నారంటే విశ్వాసులు ప్రవేశించిన ద్వారము ఇరుకు ద్వారం. 2వది నాశనమునికి పోయిన ద్వారము వెడల్పును ఆ దారి అది అవిశ్వాసులు ప్రయాణం చేసిన దారి. ఒకటి నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి. ఇరుకు ద్వారములు ప్రవేశించిన వాడు విశ్వాసులు. 2 నాశనమైన మార్గములు నడిచిన వాడు అవిశ్వాసులైన వారు నడిచినట్టుగా మనం చూడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రికలో విశ్వాసుల నడకల గురించి చెప్పిన విషయం ఉంది. అది నేను 3 భాగంగా ఈ పనిని చెప్పడానికి కోరుకున్నాను. ఒకటి, మునుపడు మనము నడిచిన ముందుకు మీరు నడిచిన అది ఇక్కడ 3 శక్తి వారికి లోపలి నడిపించేది. అంటే నేను చెప్పిన మాట సరిగా లేదండి. మునుపడు నిన్ను అనగా హెచ్చింపబడిన మునుపు నిన్ను నడిపించిన 3 శక్తి గురించి ఇక్కడ రాయబడింది. ఒకటి మొదటి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకోండి. 3 రీతిగా వారికి నడిపించు. ఒకటి, ప్రపంచం చెప్పిన ఏమంటే వాయుమండల సంబంధమైన అనుసరించి నడిచేది. 3 లేదు. 3వది ఏమంటే నీ
శరీర సంబంధం అనుసరించి నడిచేవాళ్ళు. హలో, ముందుకు ఎలాగ నడిచారు? ప్రపంచం అంటే కోస్మోస్, ప్రపంచం అని చెప్పినది ఎవరిని? కోస్మోస్ అని చెప్పినది యుగం. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు కాలంలో మునుపట మీరు నడిచింది ఈ లోక మర్యాద అనుసరించి. లోక మర్యాద అనుసరించి నడిచిన కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎలాగా? లోకములు ఉన్న మర్యాద, లోకములు ఒక కష్టం, ఒక సిస్టమ్ ఉంది, ఒక ఆచారం ఉంది. ఆచారం అనుసరించి నడిచారు. ఆచారము లోకం గురించి మాత్రం ఇది తెలిస్తే మాత్రము ఇది అర్థం అవుతుంది. ఇది అవిశ్వాసమున్న లోకము అంటే యేసు చెప్తున్నది ఏంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 19:39 వాక్యంలో ఇదండి లోకం గురించి దేవుడు చెప్పిన మాట వినండి. వ్యభిచారమైన చెడ్డతనములు అని చెప్పినది లోకము. ఇప్పుడు అనగత పరిచయ అనగా వ్యభిచారమున్న లోకము. 1, 2 లూకాసు సువార్త 9:41 చూడండి. లూకాసు సువార్త 9:41 విశ్వాసం లేని లోకము. ఇప్పుడు ఈ పదం మీరు మర్చిపోకూడదు. విశ్వాసం లేని లోకము. ఫిలిప్పియ గ్రంథం 2:14 చూడండి. ఫిలిప్పియ గ్రంథము 2:14 వాక్యం. అంటే మూర్ఖులైన వక్రజనము అంటే శంకరండి. 1 నేను చెప్పండి. వ్యభిచారులైన లోకం. 2 అవిశ్వాసం చెందిన లోకం. 3 మూర్ఖులు వక్రులైన వారు అంటే సత్యసంధత లేని వారు, నిజాయితీ లేని లోకము. అక్కడే ఈ లోకానుసారంగా మునుపటి మీరే చేశారు. ప్రయాణ చేసిన వాడు దేవునికి స్తోత్రం కలిగిన చెప్పండి. లోకం అనుసరించి మీరు నడుస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని బిడ్డల గురించి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 5వ వాక్యములు చదివినప్పుడు ఈ వారు లోకానికి ఏం చేస్తున్నారు? తన కింద చేస్తున్నారు. అయితే వారు కనబడినందున యెహోషువను కొంత సహోదరులను ఆ పట్టణ 10 కాలి యొక్కకు ఈడ్చుకొని పోయి భూలోకం తల కింద లోకానికి ఏం చేస్తున్నారు? ఈ పట్టిన చెప్పిన మాట మరిచిపోలేదు. మునుపటి ఈ లోకానుసారంగా నడిచిన దేవుని బిడ్డలు ఇప్పుడు అపోస్తలులు అందరూ ఏం చెప్పుతున్నారు? వారి గురించి లోకంలో ఉన్న మనిషిని చెప్పిన మాట ఏమంటే లోకానికి ఏం చేస్తున్నారు? లోకానికి ఏం చేయవాడండి? తలకింద చేయవాడు. లోకానికి తలకింద చేయవాడు. సొంత తలకిందకే ఈ లోకానికే చేస్తున్నారు. ఈ లోక సిస్టమ్కి నీయే చేస్తున్నారు. ఇప్పుడు నీయే చేస్తున్నారు. ఈ లోక సిస్టమ్కి నీయే చేసిన వాడు, కింద చేసిన వాడు. కానీ విశ్వాసం ఇప్పుడే మారింది. నీ తల కింద అయింది. ఏంటది? నీ లోక సిస్టమ్ లోక ఆచారాలకు ఎదురుగా నిలబడిన వాడు ఇప్పుడు నీయే చేశాడు. అక్షరాలు పెట్టరు, నీయే చేస్తున్నారు. అక్షరాలు మీరే చేయరు. భూ పట్టప్పుడు నీయే చేస్తుంది. అందరు ఉన్నారు లేదా? పోలీసు చేయకూడదు, నీయే చేస్తున్నారు. లిఫ్టింగ్ చేయకూడదు, నీయే చేస్తున్నారు. నీ తన కింద చేసిన వల్ల, నీ తన కింద ఉన్న వల్ల లోకములకి మనమే చేశారు. సిస్టములకి ఎదురుగా మనం
అది పాటించి సమయం వస్తే అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు. పెళ్లి చేయాలంటే అన్ని రాయలు కూడా ఎవడైతే ఏంటి పెళ్లి చేసుకుంటే చాలు, ఆడేం కావాలి ఒక మగవాడు దొరికితే చాలు. నీ లోక సిస్టమ్ అనేది విపరీత దిశలో నడిచిన లోకానికి నీ శక్తికి నీ శక్తి నిన్ను నడిపించే లోక సిస్టమ్ నిన్నే చేసేది నడిపించి అక్కడి నుండి ఎక్కడ పోతే వచ్చిన తర్వాత మీరు ఏ చేసిన అదే స్థితిలోకి నీ తిరిగి వెళ్తున్నారు. ఎవరైనా కూడా పర్వాలేదు. ఏం కావాలి? అది పెళ్లి కొడుకు అయితే చాలు, మగాడవ్వాలి అంతే. హల్లెలూయా. అయ్యారు చెప్పారు, అయ్యారు పెళ్లి చేయించండి. పెళ్లి చేశారు. నీ అన్ని భాష ఆరాధన పాట పడి నీ సత్వనికి ఎదురా ఇదన్నీ డూప్లికేట్ అండి. ఈ ఆట పాట మొత్తం హల్లెలూయా. సరి అయిన జీవితంలోకి వచ్చింది. ఆమేన్, ఆమేన్. ఆ సిస్టమ్ ఎదురుగా నీ ఎదిరించాలి, నిలబడాలి. ఆత్మీయుడు అని చెప్పిన ఏమంటే ఈ ఆత్మీయుడు అని చెప్పిన ఏమంటే నీకు ఎదురుగా వచ్చిన ఆ నదికి ఎదురుగా నీ వెళ్ళాలి. చాలా చాలా వచ్చినట్టు చచ్చిన పోయినవాడు చచ్చిన చేపే అలాగే చచ్చిన ఆ నీళ్ళు ప్రవాహం చేస్తుంది. బతికినలో దాన్ని ఉపయోగం చేస్తారు. చచ్చింది చేపలు వలలో చెక్కలేదు, చచ్చింది అది. ఒకటి రక్షణ పొందిన మొదలు ఈ లోగా ఒక మర్యాద ఉంది, ఇంకేం లేదు. ఆ మర్యాద సిస్టమ్ కష్టం అతనికి కోస్మోస్ ఇది నీకు ఈ లోకము నీకెదురుగా ఉంది. అదే నేను నడిపించేది. ఇప్పుడు స్తోత్రం కలిగిన మన వరకు రాదండి, దేవుడికి స్తోత్రం కలిగిన విషయం సబ్జెక్ట్ బాగుంది. రెండవది ఏంటంటే వాయుమండల సంబంధమైన అధిపతి. చదువు చెప్పండి. చెప్పడానికి విలువ ఉండదు. చెప్పమని చెప్పి విలువ ఉండదు. నచ్చితే చెప్పదు, దానికి విలువ ఇప్పుడు నేను చెప్పాలని వచ్చినది వాయుమండల సంబంధమైనది. క్రైస్తవ అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. అప్పుడు రక్షింపబడిన దేవుని బిడ్డలు సంఘానికి క్రీస్తు అవుతున్నారు. రక్షింపబడలేని నీ జీవితంలో శిరస్సు వాయుమండల సంబంధమైన అధిపతి. ఎలగలేదు రక్షింపబడిన మానవసు పొందిన దేవుని బిడ్డలకి శిరస్సు క్రీస్తు. ఆమేన్. రక్షింపబడలేని వారికి వాయుమండల అధిపతి. వాయుమండల అధిపతికి అనుసరించి ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన అందుకే ఆయన చెప్పినది ఏంటంటే ఆయన ఎరగని పిల్లలండి అడల్టరస్ జనరేషన్. విశ్వాసం లేదు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు అయిన వారిని ఎందుకు విధేయత లేదు? ఈ అంధకార శక్తి నెత్తి మీద ఉంది. ఆ శక్తి నుంచి నిన్ను ఏం చేస్తున్నారు? నిన్ను కంట్రోల్ చేస్తున్నారు. శ్రమపరచు పరిశుద్ధాత్మ కంట్రోల్ లేదు. కాబట్టి వేరొక శక్తిలోనికి అధిక అయిన కాబట్టి ఆ అధిక అయిన శక్తికి లోపలి ప్రయాణం చేస్తున్నారు. అటువంటి వాడు
ఒకటి శరీరం లోక సిస్టమ్, రెండు సాతాను చెప్పినట్టుగా, మూడు శరీరం. శరీరం మనసు చెప్పిన శరీరం మనసు అందరా ఈ శరీరం మనసు చెప్పినట్టుగా నడిచిన వాడు విశ్వాసే కాదు 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 అసలు కాదు. నేను మీకు తెలిసి చూసినట్టండి. శరీరం మనస్సు చెప్పినట్టుగా నడిచేది కాదు, నడిచిన వాడు ఎవరు కాదు. అసలు దేవుని బిడ్డే కాదు. ఈ శరీరం కాదు. దేవునికి స్తోత్రం. అక్కడ శరీరం అని చెప్తానండి. దేవునికి స్తోత్రం. ఆదాము దేవుడు మాట వినకుండా ఎవరు మాట విన్నారు? సాతాను మాట విన్నాడు. ఆదాము అవ్వ దేవుడి మాటలు నమ్మకుండా ఎవరు మాట విన్నారు? ఎవరు మాట విన్నారు? సాతాను మాట నమ్మి వారి నుండి వచ్చినదే శరీరం. సాతాను మాట దానికి తండ్రి బయట ఉంది. లేదు 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 ఎలగలేదు అది. నీకు తండ్రి లోపల ఉంది. ఆదాము సర్పం మాట విని వచ్చినప్పుడు నా శరీరానికి తండ్రి బయట ఉన్నాడు. దానికి చెప్పినది ఏమండి? శరీరం. ఈ శరీరం గురించి బైబిల్ చెప్పిన మాట ఏమంటే తెలుసా? యోహాను సువార్త 6:63. అవునా? యోహాను సువార్త 6:63 వాక్యములు చదివినది. ఇంగ్లీష్ కూడా చదవాలి. శరీరం ఈ ఫ్లెష్ ఉంది ఏంటి? ఫ్లెష్ ప్రాఫిట్స్ నథింగ్. ప్రయోజనము సోదరుగా లేదు కాక ఆత్మని అనుసరించి ఏం చేయాలి? నడవాలి. సోదరుడు శరీరం మనసు చెప్పినట్టుగా నడుస్తున్నారు. సోదరుగా ఇది కొన్ని రోమా పత్రిక 13:14 చూడండి. రోమా పత్రిక బైబిల్ ఉన్నవాడు అందరికీ చూస్తుంది. వాక్యం అన్ని ఒకసారి చూడండి. శరీర అది ఇంగ్లీష్ లో చదివితే ప్రైవేట్. అంటే శరీరానికి తిండికి ఇవ్వకూడదు. మేక్ నాట్ ప్రొవిజన్ ఫర్ ద ఫ్లెష్. శరీరం ఇవ్వకూడదు. ఆహారం ఇవ్వకూడదు. చాలా మందికి శరీరానికి తిండికి ఇచ్చిన కాబట్టి శరీరం చెప్పినట్టుగా మనస్సు కూడా ప్రవర్తించబోతున్నారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. శరీరానికి ప్రొవిజన్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎంతమందికి అర్థమయ్యిందో నాకు తెలియదు. ఆత్మ చెప్పినట్టు అదే చెప్పలేదు. శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధమై ఉన్నది. ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఈ శరీరం బలహీనంగా ఉండాలి. ఆత్మ ఎప్పుడు బలవంతంగా, ఆత్మీయుడు ఎప్పుడు ఫైర్, ఆత్మీయుడు ఎప్పుడు ఫైర్, ఆత్మీయ ఎప్పుడు శక్తివంతుడు, ఆత్మీయ ఎప్పుడు దేవుని కృప పొందినవాడు. ఈ ఆత్మీయుడిగా మారినవాడు. అక్కడికి ఎవరికి స్థానం లేదు. శరీరానికి స్థానం లేదు. న్యాయాధిపతుల పుస్తకములో 5వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చూడండి. న్యాయాధిపతుల పుస్తకం త్వరగా త్వరగా 5:6. రాజమార్గములు ఎడారులాయను, ప్రయాణస్తులు చుట్టూ త్రోవలోనే నడిచిరి. ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయిరి. 5వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల పుస్తకం. నేను కూడా రాత్రి బాగా చదివేసి వచ్చానండి. ఒకసారి కూడా చూడండి.
చదవండి. In the day of Samaria. సమర్థ దినములలో యాయేలు దినములలో రాజమార్గంలో ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలోనే నడిచిరి. తెలుగులో వాళ్ళు చదివినప్పుడు నాకు అవకాశం. ప్రయాణస్తులు ఎలాగ నడిచారు? చుట్టూ త్రోవలోనే నడిచారు. ప్రయాణస్తులు మొత్తం వంకర వంకర నడిచారు. ఎలా నడిచారు? పాము కాదండి, పాము ఎప్పుడైనా అవుతుంది. ఈ ప్రయాణిస్తులు అందరున్నారా? మనమందరూ ప్రయాణిస్తులుగా నడుస్తున్నారు. మనమే చేయకూడదు. ఆత్మీ చెప్పిన వాటి అంటే ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో 1-3 వరకు 3 శక్తి మనల్ని నడిపించి రక్షణ పొందిన మునుపు రక్షింపబడిన తర్వాత మనం నడవాలి. అదే మన సబ్జెక్ట్. రక్షింపబడిన తర్వాత మనం నడవాలి. 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీ కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగి ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉన్నవారై కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగి ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై వారి ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతం పిలువబడిన పిలుపునకు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకున్న వాళ్ళని I plead with you to walk holy in a way suitable, that is to your higher calling. పిలవబడిన పిలిపినికి తగ్గినట్టుగా నడవాలి. ఎవరు పిలిచారు? ఆ పిలిపిన 3 అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. పిలిపి 3:14 అక్కడే కోడింగ్ ఉన్నతమైన పిలుపు పిలిపిన తగ్గినట్టుగా నడవాలి. ఎలా పిలిచారు? ఉన్నతమైన పిలుపు. 2 ఎవరి పత్రిక 3:1 అక్కడ ఎవరి కోడింగ్ పరలోక పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. దేవుని స్తోత్రం. 2 తిమోతియోస్ 1 అధ్యాయం 9 అంటే హోలీనెస్ పిలుపు. హలో, నేను పిలిచిన ఎవరంటే ఉన్నతమైన పిలుపు. 2 పరలోక
స్తోత్రం కలుగుతుంది. ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయం. పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్న పరలోక సంబంధమైన మన పౌరస్థితి అంటే నీ ఎడగ నడవాలి. పరలోక పౌరస్థితి ఎలాగా ఉన్నదో రోమా పౌరస్థితి పని నడవకూడదు, రాయగడ పౌరస్థితి పని నడవకూడదు, ఈ ఊరు పౌరస్థితి ప్రకారంగా నడవకూడదు. ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళందరూ పరలోక పౌరస్థితి మనసుతో చెప్పిన వాడు ఊరికి వెళ్ళినప్పుడు మాట మారిపోద్ది, నడక మారింది, చూపు మారింది. వచ్చినప్పుడు అందరూ ఎలాగ నడుస్తుంది చెప్పినట్టుగా పరలోక సంబంధమైన అంటే ఆ తగ్గినట్టుగా ఈ తగ్గినట్టుగా నడవాలి. ఎప్పుడు పత్రిక రాయబడింది చదవదు 11:37 లోకం వారికే లేదు, లోకం వారికే చేయదు. డబుల్ పేషన్ మనిషి, రెండు ముఖం ఉన్నవాడు. చర్చికి వచ్చినప్పుడు మీరందరూ అయ్యా చెప్పినట్టుగా నడుస్తుంది, ఊరికే నిలబడదు. కోపం వచ్చినప్పుడు రెండు మంచి మాట చెప్తుంది. ఏ మాట? బూతులు వచ్చేస్తుంది అలాగా. మరి ఏమో క్షమించండి. కిందకి వస్తున్నారు సోదరం. ఇక్కడ మీరు ఎలాగా కూర్చున్నారో ఊరికి వెళ్ళినప్పుడు అలా ఉండాలి. ఎక్కడికి వచ్చినప్పుడు దూత గడప దాటే పూత. చర్చికి వచ్చినప్పుడు దూత, ఇంటికి వచ్చిన భూత, వెలుగు దూత, ఇంటికి వెళ్ళినప్పుడు చీకటి దూత. ఒకటి చెప్పారు అయ్యారు, నా భర్తకి చర్చలు ఇంటికి మాత్రం పోలేదు. అదేంటమ్మా ఇక్కడ ఉండి అడితే అవధువులు కట్టి ఇంటి కోసం నీ పిల్లలు ఎందుకు నీ మాట నీ సరి కాబట్టి హల్లెలూయా. నీ నట స్తోత్రం కలిగింది. తగ్గినట్టుగా నడవండి, పరలోక సంబంధమైనదిగా నడవండి. నేనంతే పొందుతున్నారు, లేకపోతే మీకు ఇంకా 70 ఎక్కువ తగ్గుతున్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన సైన్యంలో ఒకడు యుద్ధం చేసినప్పుడు భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి అలెగ్జాండర్ చక్రవర్తి ఎక్కడికి పిలిచారు, వాడు పిలిచారు. నీ అన్ని బయటకు వెళ్ళిపోయాడు, నీ పేరు అన్నాడు. అప్పుడు నా పేరు అలెగ్జాండర్. వెంటనే చెప్పు, ఒకటి నీ పేరు మార్చు, నేను నీ చెప్పిన అర్థమాలే ఏంటి అర్థం? పేరు పెట్టుకొని ముఖం చూపించకుండా ఏదో చూపిస్తాయి. యేసయ్య నామం ధరించుకొని యేసయ్య మార్గం నడవదు. లేకపోతే ఆ పేరు మార్చేది కాదు. ఏదో పేరు స్పీడ్ కొడుతుంది, నేను
సోదరుడు దగ్గర తక్కినట్టుగా నడవండి. దేవుడికి సోదరుడు అంతా వదిలేసి ముందుకు రెండవది రెండవ పొందిన తర్వాత ఎలాగలవాలి? 5:2-3 వాక్యం ఉంటాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకునేది. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. ప్రేమ కలిగి ప్రేమ కలిగి ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగా నీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నది యేసయ్య చూపించినట్టుగా ప్రేమ దేవుని సోదరం యేసయ్య ప్రేమ చూపించారు. తన ప్రాణము ప్రాణం అప్పగించేటట్టు ప్రేమించాలి. మనం ప్రాణం తీసేటట్టు ప్రేమిస్తాం. అర్థం యేసు తన ప్రాణాన్ని కొరకే చేశాడు, మన కొరకే చేశాడు. ఆ ప్రేమ నీలోని చూపించాలి. నీ కూడా నిన్ను తాను దేవకడుకోలే వేరే ఇల్లు పొందిన వారికి సమర్పణ చేయాలి. క్రీస్తు తను మన కొరకే చేశాడు. ఆ ప్రేమ మనలోకి రావాలంటే మనకు కూడా మనలోని వేరొకటి చేయాలి. అంటే విశ్వాసుల కొరకు అందరి కొరకు మనం ఏం చేయాలి? అప్పగించాలి. అది అప్పగించిన ఇంటికి ప్రోడక్ట్ ఉండదు. అనగా మీ ఇంటిలో ఉంటుంటే అలాంటి ప్రేమ నీ ఇంటిలో వాసన వస్తుంది. అప్పుడు నీ ఇంటికి ఇప్పుడు ఏం వస్తున్నారు? అదెందుకు సమర్పించను. నేనెవరికి చెప్తున్నాను? మీరన్నా కూడా కలగలేదు. దేవునికి సోదరు కలిగిన సోదరు చెప్పండి. ప్రేమ టెలిస్కోపులే చూస్తున్నారు. ప్రేమ ఏం చేస్తున్నారు? అసూయ మైక్రోస్కోప్ కూడా చూస్తున్నారు. ప్రేమ చూడండి. అసూయ మైక్రోస్కోప్ అంటే మీకు అర్థమైందా? రక్త కణాలు బ్యాక్టీరియా చూసేది అందరూ నా తోడుకుంటున్నాను. దేవునికి సోదరు అర్థమైంది. దేవునికి సోదరం కలిగింది. అదే దేవునికి సోదరం కలిగింది. పురుషుడు స్త్రీ ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. పురుషుడు స్త్రీ ఏం తెలుసుకో. పురుషుడు స్త్రీ అయితే ప్రేమించకూడదు. తెలుసుకో. భార్యని తెలియకూడదు, ప్రేమించాలి. నేను చెప్పిన నీకు అర్థమవుతుంది. పురుషుడికి ఏం చేయకూడదు? తెలుసుకో. ఆడి టేస్ట్, ఆడి వస్త్రాలు, ఆడి నటకన, ఆడి ప్రవర్తన అన్ని ఏం చేయాలి? తెలుసు. భార్యని తెలుసుకోవడానికి వెళ్తే అనుకో మా పాప స్టార్ట్. భార్యకి ఏం చేయాలి? ఆడికి అదే కావాలి. వాటిని తెలియకూడదు. భార్యకి ఏం చేయాలి? సోదరుడు వారికి ఏం చేయాలి?
భార్య అడుగుతున్నా నీ బాగా టేస్ట్ నీకు తెలుసా ఏ కూర ఇష్టం ఎక్కడో హాలీడే వచ్చి అదే మొత్తం సారే చాలు పారు అది తిని అదే ఇది తిన్నప్పుడు నేనే ఎప్పుడు నదిలో కొని ముంచాలంటే నీ ఎందుకు నీ భర్త ఇది కాకినండి భర్తకి ప్రేమిస్తే దానికి నచ్చిన కూరని చేసిస్తాను ఆయన తెలిసినప్పుడు ఆయనకి ఏమైనా చెయ్యాలంటే ఆయన కోరుకుని మీరే చేస్తుంది చేస్తుంది సోదరు భర్తని ఎన్ని తెలిసిన కానీ సోదరులందరూ సైలెంట్ అయిపోయారు నేను మాత్రం చెప్తానండి ఇప్పుడు వరకు మీ భర్తకి ఇంత టేస్ట్ నీకు తెలియదు ఆయనకి ఏ బట్టలు కావాలో తెలియదు మీరు డెకరేషన్ చేసి బయటకు వచ్చి చూస్తుంటే బయట రోడ్డు తిరిగినప్పుడు అందరినీ 2 సార్లు చూసి వెళ్ళిపోతుంది నీ భర్త వచ్చిన చూసినట్టు ఎవరు చూడు భార్యకి ఏంటి ఇప్పుడు తెలియకూడదు ఏం చేయాలి అయినా కానికి కట్టించకూడదండి 5వ అధ్యాయంలో 28 వరకు చూడండి అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలి తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు భార్యను ప్రేమించిన వాడు తను తాను ప్రేమించేవాడు భార్యను ఎప్పుడు కూడా భార్య నీకు ఎప్పుడు కూడా దోషి చెప్పినవాడు నిన్ను ప్రేమించలేదు భార్యని తను ద్వేషించుకుంటున్నాడు అందరూ కొనుక్కున్నాడు లేదా స్పీడ్ వెళ్తుంది కొందరికి కూర్చోడానికి కూడా కష్టం ఉంది అని నాకు తెలిసి పర్వాలేదు అంటుంది ఎక్కడ అన్ని పెట్టేసి చందలు పెట్టి నిన్ను వేడి చేయాలి దేవుడి సోదరుడు ఏంటంటే భార్య ప్రేమించిన వారికి ఎవరికి ప్రేమిస్తున్నారు తను తాను ప్రేమించుతున్నాడు స్వయాన్ని ప్రేమించారు కొందరు ఇప్పుడు ఏంటి భార్యని ప్రేమించాడు తను ప్రేమించాడు నేనంతా బాగా చెప్పి అది వదిలిస్తున్నాను అదే చాలు దేవుడికి మూడు నడవకూడదు వీరికి 5వ అధ్యాయం 9 వరకు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం నీతి సత్యము వాటిలో కనబడుచున్నది వెలుగు సంతానములా నడవాలి 8వ వచనం మీరు పూర్వమందు చీకటై ఉండి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము ఒకటి నీ దీపం అవ్వాలి దేవం అవ్వాలి నీ అర్థం అవ్వాలి అయితే దీపం వల్ల ఒకటి దీపం వల్ల లేకపోతే అర్థమైతే వెలిగితే ఇంకోటి ఎక్కడికి వెళ్తారు దీపం కావాలి వెలిగినది సరిగ్గా నడవాలంటే నీ దీపం కావాలి దీపంగా మారలేకపోతే నీ అది అర్థం పని చేసిన వాడు నీ ప్రొడక్షన్ కనబడుతున్నారా హల్లెలూయా అర్థం కాలే ఆఫీస్ లో పని చేసిన నీవు అర్థములా రిఫ్లెక్షన్ కనబడుతున్నారా నీ తోట పని చేయని వాడికి నీటిలో ముడిగిన వాడు తెలుసా
నీ తోడుగా ఉన్న వారికి నువ్వు నీటిలో మునిగినోడు అని తెలుసుకోవాలి. క్రీస్తుని ధరించినాడు అని తెలుసుకోవాలి. ఏంటంటే దేవుడు బిడ్డలు ఎలా ఉండాలి? చెప్పండి, నా లోకానికి తిరిగి చెప్పారు. నువ్వు శిష్యులకు చూసి మీరు లోకానికి వెళ్ళు. యేసు ఎలా ప్రకాశించారో అదే విధంగా మనం కూడా ఎలా పోవాలి? ప్రకాశించాలి. అంటే యేసు ఏమంటే యోహాను సువార్త 11:9-10 పదకొండులో రాయబడింది ఏమంటే ఇప్పుడు పగలు 12 గంటలు అయింది, దాన్ని బట్టి వారే చుట్టి పడలేదు. అవును కదమ్మా? చెప్పండి, నీ పాదానికి వాక్యమే కావాలి. సమయం తీసుకోండి, పరిగెత్తున్నారు. 5వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానము వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. జాగ్రత్తగా చూసుకొని నడవండి. ఎలా నడవాలి? జాగ్రత్తగా చూసుకొని నడిన వాడు సహోదరుడు. జాగ్రత్తగా నడిచేవాడికి సహోదరుడు. జాగ్రత్తగా చూచకుండా నడవలేని వాడు దొంగ. జాగ్రత్త లేకుండా నడిచిన వాడు దొంగ. ఈ గోడ కట్టినట్టు కదా, గోడ ఏంటి చుట్టుకుంటారు, గోడ ప్రాణాలు పెడుతుంది. దానిపైన ఏమి పెడుతుంది? గ్లాస్ గ్లాస్ అన్ని పగిలి దానిపైన ఒక క్యాట్ నడిచింది. నేను చూసి పిల్లి ఎరగలేదు. ఎందుకు ఆయన నడవలేని వాడు ఎరగలేదు. గోడ మీద ఇవి ఉన్నాయి, పెంకులు ఉన్నాయి కదా, పిల్లి జాగ్రత్త నడిచేస్తుంది. అదే దొంగ మరి ఆసుపత్రిలో అవుతారు. మరి సముద్రాలు ఎక్కడ నడవాలి? జాగ్రత్తగా నడిచిన వాడు సహోదరుడు. జాగ్రత్త నడవలేని వాడు సోదరుడు. చెప్పండి, సోదరుడు. అందుకని జాగ్రత్తగా నడవాలి. సమయము చెడ్డగా. సమయం ఏంటి? చెడ్డది కనుక ఏం చేయాలి? జాగ్రత్తగా
స్వతంత్రం ఎంతమంది అందరికీ తెలియదండి. స్వతంత్రం అందరికీ జీవితము అన్య భాష, అది కరెక్ట్ గా చెప్పరు. జీవితం అందరికీ అన్య భాష, అది కరెక్ట్ గా వారు చేయరు. పాఠం నేను చెప్పినట్టుగా అందరూ ఏం చేస్తున్నారు? ఫెలిక్స్ ఇప్పుడు నాకు సమయం లేదు, తర్వాత నీకు పిలిపిస్తాను. పిలవలేదు ఇప్పటివరకు. నీకు విన్నప్పుడు నీకు చెప్పినాడు, నీకు నేను మర్యాద నేర్పించాను. ఇప్పుడు ఎందుకు కొన్ని పదాలు చెప్తున్నాను. మలయాళ భాష మీకు మలయాళ భాష ఏంటంటే అందరూ ఎక్కడగా మాట్లాడుతుంది, తప్పుడుగా మాట్లాడదు. జీవితంలో కూడా కొందరు తప్పులుగా మాట్లాడుతున్నారు. జీవితం అనేది సర్కస్ గూఢాలు. జీవితం అని సర్కస్ కూడా చూసారు కదా. ఎప్పుడు ఉంటావో సర్కస్ కూడా ఎప్పుడు ఉంటావో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. నీ జీవితం అంతా ఎలా ఉంటాను, ఎవరున్నారు, ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. అందుకే నీకు దొరికిన సమయం నీకు దొరికిన సమయం నీకు దొరికిన సమయం ఏం చేయాలి? సమయానికి కొలిచిన మనిషికి సమయం కొలుతుంది. సమయాన్ని కొలిచే మనిషి సమయానికి చంపిన మనిషికి సమయం చెప్పదు. మీకు అర్థం అవుతుంది. సమయాన్ని కొలిచే మనిషి సమయానికి కొందరే చంపుతున్నారు, సమయానికి కొందరే చేస్తున్నారు, చంపేస్తున్నారు. సమయం నేను ఏం చేస్తున్నాను? నీకు దొరికిన సమయము వినియోగించి, లేకపోతే ఆ సమయం నేను ఏం సమయం దొరికినప్పుడు ఏం చేయాలి? చంపేవాడు చేయాలి. లేకపోతే ఆ సమయం నేను దేవునికి స్తోత్రం కలిగింది. జీవితంలో స్నేహించి దోషించి చేయకుండా దొరికిన సమయంలో మంచిగా చేయాలి. ఓట్లో ఎక్కినాక మనిషికి ఓటో డ్రైవర్ గారు తిట్టి ఇద్దరు ఓటలు ఎక్కుతున్నారు. ఎక్కి కూర్చున్నప్పుడు ఓటో మనిషిని కోరుకొని ఇచ్చినప్పుడు ఇద్దరు బండి గొడవలాడుతున్నప్పుడు అక్కడ మనిషికి స్నేహితులు ఎందుకు గొడవలాడుతున్నారు? మనం ఇద్దరు ఏం చేస్తున్నారు? కాసేపు సమయం హలో ఎందుకు కొట్టుకుంటున్నారు? రేపో మాప కాసేపు సమయం ప్రయాణం ముందు మనం అందరే బాగుంది వెళ్ళిపోవాలి. దిగిపోయిన ముందు ఇక్కడే మనం ఏం చేయకూడదు. సమయం కాదు, సమయం దొరికిన సమయంలో ఏం చేస్తాను? వినియోగపరచండి.
చేయకూడదు. చింతించకూడదు. తినేసి ప్లేట్ పెట్టించి వెళ్ళిపోయినట్టే వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నం తినేసిన తర్వాత ప్లేట్ పెట్టించి వెళ్ళిపోయినట్టు అందరి ప్లేట్ అన్ని మధ్యాహ్నం తిరిగితే మళ్ళీ అన్ని ప్లేట్ అక్కడ సింక్ లో ఉంటది. సింకులు ఉన్నాడు. అన్ని జంతువులు వచ్చి తిని నాకు సింకులు పెట్టి మళ్ళీ వంట చేసినప్పుడు ఎన్ని సబ్బులు రుద్దినా కంపు పోదు వంట. నీ సరి అయిన వాడు కాదు. హల్లెలూయా. స్తోత్రం కలుగును. లోపల నీకు క్రమం ఉంది. క్రమం క్రమం లోపల క్రమం ఉంటే బయట కూడా క్రమం వచ్చేది. కొందరికి ఏం లేదు. లోన మంచోడు కాదు, బయట క్రమం లేదు. వంటగది లోపలికి వెళ్ళడానికి సిగ్గుపడుతుంది. ఆ స్టవ్ మీద చూస్తే సిగ్గుపడుతుంది. గ్యాస్ పోయింది, అది స్టవ్ అని నేను చెప్తాను. పాత సరుకులన్నీ అంటుకుని అది చూసుకుంటే చెత్త పంపించిన చోట వల్ల కనిపిస్తుంది. జీవితంలో ఏం లేదు, క్రమం లేదు, అక్రమి. సమయానికి తగినట్టుగా సమయానికి తగినట్టుగా జాగ్రత్తగా కొందరికి సమయం ఏం లేదు. సమయం నిన్ను ఎదురు చూడరు. సమయానికి నీ ఏం చేయాలి? నేను మీ చెప్పిన ఇది ఇది బైబిల్ ఉన్న పదం కాదండి. సోదరం కదా, ఇది ఒక బైబిల్ చెప్పినది. సమయము నిన్ను ఎదురు చూడదు. సమయానికి నీ ఏం చేయాలి? ఎదురు చూడాలి. అందుకని మంచిగా జీవించాలి. జాగ్రత్తగా అడుగు పెట్టండి. ఏడులో ఎలా నడుస్తున్నారు చూసాను మీరు ఎప్పుడైనా? ఏడులు ఎలా 4 గంటలు చెప్తుంది. అది నీ మనసు అది నాకు తెలిసి అతి జాగ్రత్తగా నీరు కాపడానికి అతి జాగ్రత్తగా నడుస్తుంది. జాగ్రత్తగా ముందు దేవుడు అది సోదరుడు. ఎందుకంటే నీ యొక్క అధికారగా పట్టాలని జాగ్రత్త వీక్షణ జాగ్రత్తగా చూసుకొని నడుస్తున్నారు. నీ కూడా సమయానికి వినియోగపరిచి జాగ్రత్తగా అడుగు మునుడు ఎలాగ నడిచారు, ఇప్పుడు ఎలా నడుస్తున్నావు? ఇంకా ఎలాగ నడవకూడదు అని చెప్పి నేను ముగిస్తున్నాను. ఇంకా ఏం చేయకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇంకా ఎలాగ నడవకూడదు, ఎలాగ నడవాలని అని చెప్పారు. 4 అలా పోయినారు ఎలాగ నడవాలి అని చెప్పారు. ప్రేమ చెప్ప 3 మొత్తం ఒకటి ఎలాగ నడవాలి, 2 ప్రేమ 3 పెరిగి 4 జాగ్రత్తగా నడవాలి. ఇది ఎలాగ నడవకూడదు, నడవకూడదు. ఇప్పుడు ఏం చేయాలి అది చెప్పాలి. మొదటి మీద 2వ అధ్యాయం ఉంటాం 9వ వచనం. ఇలాగ నేను చదివికి వినిపించారా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఇప్పుడు నీ ఎవరండి? మళ్ళీ ఏం చేయకూడదు. అన్ని జన్మలు అంటే ఎప్పుడు చెప్పండి పాత స్వభావం, పాత
మనుషులను పాత మనిషి వల్ల మారకూడదు. అప్పుడు ఎపిసోడ్ 4:22 కదమ్మా. ఓల్డ్ మ్యాన్ కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం అది స్వభావం అంటే చెప్పరు. ఇంగ్లీష్ చదివితే ఓల్డ్ మ్యాన్ ప్రాచీన పురుషుడు ప్రాచీన మనుషులు. ఒకసారి కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన మనిషిని వలె మునుపుట్టు వాళ్ళ మీకు అర్థమైందా? మునుపుట్టు 3 విషయాలు చెప్పారు, మీకు అర్థమైందా? లోక మర్యాద, ఆ స్వభావానికి మళ్ళించారు. ఆ స్వభావంలోనికి మళ్ళీ రాకూడదు. అర్థమైంది? సమయాన్ని చూస్తున్నారమ్మా. నేను 10 నిమిషాలు నాకు టైం ఏ స్వభావం లేదు. మునుపటి స్వభావం ఇప్పుడు ఇంకా మళ్ళీ ఏం కంటిన్యూ చేయకూడదు. మునుపడు 6 ఏళ్ళు దెయ్యం ఉంది, ఇప్పుడు 12 ఏళ్ళు దెయ్యం. డబల్ అయింది, డబల్. అది ఎవరు నడకూడదు. అన్ని జనులు ఎరవై గ్రంథం 15 చూడండి. 20 గ్రంథం 15 2వ వాక్యం చూడండి. అన్ని జనులు నడవకూడదు. 2 ఏమన్నా అన్ని జనులు నడవకూడదు. అదే అభ్యాసం. అన్ని జనులు చెప్పరు కానీ అన్ని జనులే. ఉప్పు, మిరపకాయలు, నిన్నే ఉప్పు మిరపకాయలు ఊరికి అన్ని పట్టుకుని మునుపు అందరూ ఉన్నారండి. మరి కోటాడు కదే పని అయిపోతుంది. లాభం ఎవరు వెళ్ళిపోయారు? బయటకు వచ్చినాడు స్వీపులు పట్టుకొని ఈరోజు అదండి ఇక్కడ వాసు ప్రభుడు వాస్తు వాసు 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 అదే వాసు ప్రభుడు. ఎక్కడ పడితే వాళ్ళకి వాస్తు ప్రభు. ఇది లేదు మీ అమ్మ నాన్న నీ పుట్టిన ముందు ఇల్లు కట్టినప్పుడు ఏదైనా వాస్తు ప్రభుత్వం తీసుకెళ్తారా? ఎవరు లేదు. నేను ఉంటున్నాను. ఎవరైనా ఇల్లు కట్టినప్పుడు ముందు నా నాన్నగారితో ఇల్లు కట్టినప్పుడు ఎక్కడ కనబడుతుంది అక్కడ ఏం చేశారు? ప్రభుడు అందరికి ఏదో ఉంటుంది. ఇదన్నీ చెప్పి అందరికీ ఏం చేశారు? ప్రాబ్లం చేశారు. ప్రాబ్లం లేనట్టుకి ప్రాబ్లం చేశారు మొత్తం. వీడు ఇల్లు కట్టిందే సమానం మీద. ఆ శవాలన్నీ కిందనే పడుకోవస్తున్నాయి. అన్ని జనుల వలన నీ ఎక్కకూడదు. అన్ని జనుల వలన నడవకూడదు. అన్ని జనుల వలన నీ అభ్యసించకూడదు. ఆచారాలు చేయకూడదు. ఆభ్యసించకూడదు. కిందకి చదవండి, కిందకి చదవండి. లేవే కాండం దగ్గరండి. లేవే కాండం దగ్గరండి. దాని ముందుకు మొదటి Peter 4:3 వాక్యం చూడండి. అలా కదిలిన తర్వాత లేవే కాండంలోకి వస్తారు. మొదటి Peter 4:3 మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగినవి, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల మనము పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలో దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు వాళ్ళు డాన్స్ అయిపోయిన ఈ రేట్లు డాన్స్ చేస్తారు. కోరిని తీసుకెళ్ళి
అల్లరితో కూడా ఆటపాట. త్రాగుబోతుల విందులు త్రాగుబోతుల విందులు చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు ఇది అన్ని జరిగే ఇష్టం ఇది మొత్తం అన్ని జనుల ఇష్టం ఇది. అందరికీ కట్టడి కొట్టు చూడండి వేరే గంటలు ఎగిరండి 19:26 నేను మీ దేవుడనైన యెహోవాను రక్తము కూడిన దేనియు తినకూడదు. అది అందరికీ కడగదు టేస్ట్ వస్తుంది మాంసం కడగకూడదు కూరగాయలు కూడా కడగరు, బియ్యం కూడా కడగరు. మాంసం కడగకూడదు ఏమవుతుంది అది కడగకుండా వండేసి మరి నోటికి పెట్టడం మూకులు పెట్టడం మళ్ళీ తిండు సరే కడుగుతారు రక్తము కూడిన దేనియు తినకూడదు. తినకూడదు. శకునములు చూడకూడదు. ఇక్కడండి? శకునం. నేను మొదలుగా అదే ఎవరు వచ్చారు పీరియడ్స్ అందుకని షోప్ ఉంది కదా ఎవరికైనా మొదటి ఏమి ఇవ్వలేదు ఫస్ట్ ఇచ్చినాడు ఇది మోడీ ఇవ్వలే. మోడీ మోడీ ఇవ్వలే. అందుకని ఇవ్వలేదు. నీకు అది ఉందా ముందు ఉంది. అప్పుడప్పుడు పైకి పోతుంది. కానీ బోణి పడలేదు. బాగానే మమ్మీ పడాలి అందుకని సరే సరే శకునములు చూడకూడదు. ఆ. మంత్రయోగములు చేయకూడదు. ఏం చేయకూడదు మంత్రయోగములు. బ్లాక్ మ్యాజిక్. చదవదు మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. ఏం చేయకూడదు నుదుటి వెంట్రికలు. తర్వాత చదవండి. కత్తిరింపకూడదు. మీ గడ్డపు ప్రక్కలకు కొరకకూడదు. చచ్చిన గడ్డ. వరకు మీ దేహమును చీరుకొనకూడదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. హల్లెలూయా. పచ్చబొట్టు. పచ్చబొట్టు. ఇప్పుడు పచ్చబడతాయి అన్ని పోతాయి పిల్లలు శరీరంలో ఏముంది అమ్మ పేరు, నాన్న పేరు, తాత పేరు ఒక మొత్తం భాగం మొత్తం అది బట్టలు అక్కర్లేదు. అసలు ఇది మొత్తం అది బట్టలుగా కనిపిస్తుంది మొత్తం తాత మంత్రం విద్య. ఇక్కడే పచ్చబొట్టు లేకపోతే గోరింటైనా ఎక్కిస్తారు. ఇదిగో బాగుంటుంది. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు. 31 కన్న పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. శోధకాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. ఎల్లరో సోదిగంట దగ్గరికి వెళ్ళరు. సోది చేసేసరికి నమ్మేస్తారు. ఎల్లరు సోది చేసేసరికి నమ్మేస్తారు. ఎవడో నాకు మంత్రం చేశాడు, ఎవడో నాకు తంత్రం చేశాడు. అదే పని సమస్య వస్తుంది దానికి ప్రతి ఎందుకు అనుకోవచ్చు పర్వాలేదు అని చెప్తారు ఏసు చెప్తే వింటారు ఆడెవడో శాతపడి చేశాడు. ఎవరో శాతపడి చేశాడు പിന്നെ శాతపడి గురించి శాతపడి ఆరాధన మొత్తం శాతపడి కోసమే. పాటలు పాడే శాతపడి కోసమే. నీ మంత్రాలు చేసిన కాబట్టి నా ఇంటికి వెళ్ళదు నీ పిశాచం. నీ మంత్రాలు చేశాను ఇంటికి కదా తల్లి ఆ డబ్బులు చేత ఇది ఊరికి భవిష్యత్తు వ్యక్తులండి ఒక్క ఆయుధం నీకేం చేయదు. ఎదురుగా ఫలించదు. చదవండి నీకు విరోధముగా అదే చదవమ్మా
56 తగ్గొస్తుందా? ఇప్పుడు ఆపుతాను. 54 16 17 14 చదవండి. నీకు విరోధం ఆలోచించుము. ఆ. నిప్పులూది ఆ. తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయి కుమ్మరిని ఆ. సృజించిన వాడును నేనే. నేనే. నాశనము చేయుటకై ఆ. వాడు చేయు వాడిని సృజించు వాడును నేనే. ఏంటంటే నాశనం చేయడానికి వాడు చేయు వాని పాతైన వాళ్ళు చెప్పించిన వాడు మంత్రాన్ని చెప్పించిన వాడు నేనే. తర్వాత వినండి. నీకు విరోధముగా రూపింపబడిన ఆ. ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇద్దరే ఆమె చెప్పరు, వాకి చెప్పరు, నోరు తెరవరు, జరుగుతుంది కదా. ఎందుకు తెరవరు? అట్టండి ఆడ చేస్తున్నాం. చేశారు నాకు లేదా? ఆడ చేశారు నాకు లేదా? హల్లెలూయా. ఆడ చేసింది నాకు లేదా? జరిగింది. అనేది నేనే ఆయుధము వర్ధిల్లదు. నాశనం చేయాలి. దేవుడు పెట్టడానికి ఏ ఆయుధం హల్లెలూయా. కథనీయ పరులు ఇరిగిపోలేదా? దేవుడు ఏమి నమ్మకం ఉన్నవాడికి దేవుడు నేను మంత్రాలు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఇప్పుడు మనకు 2 రోజులు పెట్టవాలి, కడుపు నొప్పి వచ్చిందో అది ఇక్కడికి తగిలిందా, అది ఇక్కడికి వచ్చిందా? ఇంత ముందుకు ఎవరైనా వెళ్ళిపోయినట్టుగా నేను అక్కడ ప్రార్థన చేసి అరకుకి వెళ్ళారండి. అరకుకి వెళ్ళారు, మనం ఇప్పుడు అరకుకి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు వేరే సముద్రం వచ్చింది. అక్కడ దెయ్యం పట్టిన వాడి కోసం ప్రార్థన చేసి వచ్చారు. అది బాధపడిందండి. అప్పుడు నేను ఒంటరిగా పడుతున్నా, వచ్చింది ఆ దెయ్యం కలిసి సౌండ్ ఇప్పుడు ఈ అన్ని మాటలు ఇదంతా చేయలేదు. కొందరు నాకు కూడా నమ్మకం లేదు. డూప్లికేట్ సరేనా? చీకటి అయితే బయట దేవుడు చెప్తాడు, నాకు ఏ ఆయుధం వర్ధిల్లదు. వర్ధిల్లదు. దేవుడు బిడ్డలందరూ ఎవరు ఏది చేసినా కానీ నా ఇంటికి యోగికి ఆ ఇంటికి ఆ గుడి వ్యక్తికి వదలగలుగుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికీ ఏదని కోరుకొని సరిపోయింది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సో చెప్పడానికి ఈ కళల్లో పెయింట్ తాగుతాయి. ఆమేన్ ఆమేన్ ఈ ఆమేన్. కళల్లో పెయింట్ ఎందుకు ఇది ఒరిజినల్ హల్లెలూయా. ఏసై ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలిగింది. దేవుడు బిడ్డ స్తోత్రం కలిగింది. వెంటనే దేవుడు నిన్ను సాతానికి అపోజ్ చేసి మీరు ఎవరు విశ్వాసం విశ్వాసంతో విశ్వాసం. సాతానే పీతరే సిమోనే సాతాను నిన్ను నేనేం చేయలేదు. ఇవన్నీ నేనేం చేయలేదు. ఆ సాతాన్ని అడుగుతుంది, నిన్ను దేవుడు ఏం చేయదు. హల్లెలూయా. అనగా చెప్పుందండి ఇప్పుడు నన్ను నిజం. ఆమేన్. అక్కడ నమ్మకం నీకు లేదు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆమేన్. మీ వల్ల నేనైంది ఎన్ని దెయ్యాలకి సాతానికి అన్ని వెళ్ళబడ్డారు. మంత్రాలు సామాన్యాన్ని తీసేసారు. అలాగే నేను ఎందుకు వెళ్తాను ఏంటన్నానండి, ఏది తినడానికి లేదు. ఇదిగంటే గొప్ప చేసిన వాడు ఎవరి బాధ జరిగినంటే ఆడదగ్గరికి నాయన తిరుగుడు ఎలా ఉంది? సున్నా. ఇదే కాదండి, దేవుడు నీ బలమిస్తే దేవుడికి సంతానం చెప్పిన మాట దేవుడు చెప్పినట్టుగా నడవండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పి ఆనోకు చెప్పండి, బాగా చెప్పండి. ఆనోకు గురించి నేను చెప్పాను. ఆది గంట 5వ అధ్యాయంలో చెప్పండి.
ఆయన ఆకాశానికి కొనిపోబడాను. దేవుడితో నడిచి తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన నడిచి ప్రాంతంలో నడవండి, మీరు దగ్గర నడవండి, సోదరు వెలుగు నడవండి, సోదరు నడిచి 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 దానిలో సిద్ధపడదని అన్ని నాకు మాకు తెలియదు. మీరు ఎవరైనా కరెక్ట్గా చెప్తే ఇంట్లో చెప్తున్నప్పుడు బాకీ మీరు చెప్తాను. నాకు కొంచెం తెలిసిన మాత్రమే నేను చెప్తుంది. బాకీ ఏమేమి ఉందో అది నాకు నీ చెప్తే వేరే చోట్ల బాగా చెప్తుంది. అదే నన్ను చూడు, నేను నన్ను చూడలేదు, నన్ను చూడలేదు. స్కూల్లో వెళ్ళినప్పుడు రెండు కళ్ళు చూసి చూసుకొని కూర్చున్నారు చూడు. స్వతంత్రం శ్రద్ధ కలిగి విన్నారు. శ్రద్ధ కలిగి వింటే ఏమవుతుంది? బైబిల్ చెప్తున్న శ్రద్ధ కలిగి వింటే 6 కంటే 28 శ్రద్ధ కలిగి వింటే ఏమవుతుంది? అశ్రద్ధ కలిగిన వాడేరు అని అదొకటి చెప్పండి. సరిగా మాట వినకుండా అటు ఇంటి చూసుకుని మీ శాపగ్రస్తులు అశ్రద్ధ కలిగి ఉండకూడదు. దేవుడు వాక్యం విన్నప్పుడు ఏమవుతుంది? ఆయన చెప్తున్నారు తెలుసుకొని విడిగా వినడానికి సిద్ధపడగలిగి ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం, కానుకలు వేసుకుందాం. సమయంలో ఒక పాట పాడదాం. దారి తప్పిపోతున్న విశ్వాసి, తీర మీద గమనించావా విశ్వాసి, దారి తప్పిపోతున్న విశ్వాసి.